మొన్న పుల్వామా అటాక్ జరిగింది. ఆ తర్వాత నుంచి భారతదేశం తరపున మన యొక్క సరిహద్దు రేఖని కాపుగాస్తున్నవే డ్రోన్స్. సైనికుల లెక్కన డ్రోన్స్ కూడా అదే పెద్ద మొత్తంలో పనిచేస్తూ ఉంటాయి. సో మన భారతదేశానికి ఉన్న పవర్ఫుల్ డ్రోన్స్ గురించి, వాటి పనితనం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. భారతదేశానికి విస్తారమైన గగనతలం అయితే ఉంది. అయితే చైనా, పాకిస్తాన్లతో జరిగిన యుద్ధాలతో పొందిన అనుభవం వల్ల భారత వైమానిక దళం ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే భవిష్యత్తులో వచ్చే పెను సవాళ్లను, సాంకేతిక యుద్ధాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భిన్న ప్రకృతి విపత్తుల సమయాల్లో కూడా సహాయ సహకారాలను అందించడానికి వైమానిక దళం ఎప్పటికప్పుడు తయారుగా రెడీగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రపంచానికి ముచ్చెమటలు పట్టించగల అత్యాధునిక డ్రోన్లు భారతదేశం చేతిలో ఉన్నాయి. భారత అమ్ముల పొదిలోని విహంగ అస్త్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఇక స్టార్ట్ చేసే ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్లయితేనే లైక్ చేయండి. వీటిలో మీకు నచ్చిన డ్రోన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇక స్టార్ట్ చేద్దాం. మొట్టమొదటి వచ్చేసి HAL-AMCA అంటే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. HAL-ADA కలిసి అభివృద్ధి చేయనున్న 5వ తరం ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. దీనిలో 2 ఇంజన్లు, 1 సీటు ఉంటాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఎగిరే బహుళ ఉపయోగ ఫైటర్ విమానం ఇది. వైమానిక దళంలోని ఇతర విమానాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి NAL సరస్, దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి పౌర విమానం. ఇందులో 8 నుంచి 14 మందిని తీసుకుని వెళ్ళగల ఈ విమానాన్ని నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ అభివృద్ధి చేస్తుంది. సరస్ విమానాన్ని మరింత అభివృద్ధి పరిచేందుకు NALతో HAL చేతులు కలిపింది. 2020 సంవత్సరం నాటికి 70 నుంచి 100 మందిని తీసుకుని వెళ్ళగల ఎయిర్ క్రాఫ్ట్ ను తయారు చేయనున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నిశాంత్. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చేసిన కృషి ఫలితంగా తయారైన తొలి దేశీయ మానవరహిత విమానం ఇది. దీన్ని DRDO విభాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ADE అభివృద్ధి చేసింది. దీన్ని మొబైల్ హైడ్రో న్యూమాటిక్ లాంచర్తో ప్రయోగిస్తే పారాచూట్ సహాయంతో తిరిగి మళ్ళీ దీన్ని పొందొచ్చు. ఇది గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో 4.5 గంటల పాటు ప్రయాణిస్తుంది. శత్రు భూభాగంలోని సైనిక కదలికలపై నిఘా కోసం, లక్ష్యాలను గుర్తించడానికి ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, సిగ్నల్ ఇంటెలిజెన్స్ కి ఉపయోగపడుతుంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఏ సమయంలోనైనా ఉపయోగించవచ్చు దీన్ని. చక్రాలతో కూడిన ఈ నిశాంత్ను పంచి అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి AURA. శత్రువులకు తెలియకుండా ఆకాశం నుంచి బాంబులను వేసే భారతీయ మానవరహిత గగనతలం నుంచి దాడి చేసే వాహనాన్ని AURA అని పిలుస్తారు. దీని పూర్తి పేరు అటానమస్ అన్మన్య రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్. తేజస్ లాగానే దీనికి కూడా ఒక భారతీయ పేరును నిర్ణయించాల్సి ఉంది. ఇది సంప్రదాయ న్యూక్లియర్ బాంబులు, క్షిపణులను ప్రయోగిస్తూ శత్రువుల రాడాల నుంచి తప్పించుకుని దాడి చేస్తుంది. దీనికి తేజస్లో వాడిన కావేరి ఇంజన్ను ఉపయోగించారు. నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్య. దీన్ని కూడా DRDOనే అభివృద్ధి చేసింది. ఇది అధిక వేగంతో ప్రయాణించే డ్రోన్ వ్యవస్థ. దీన్ని కొంత దూరం నుంచి నియంత్రించవచ్చు. శత్రు విమానాలను ఎదుర్కోవడంలో భాగంగా పైలట్లకు, సైనికులకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ డ్రోన్ గాలిలో 2 లక్ష్యాలను తాడుతో లాక్కుని వెళుతుంది. సైనికులు వీటిని కాల్చడం ద్వారా తర్ఫీదు పొందుతారు. మొదటిసారి DRDO లక్ష్యాకు సంబంధించిన టెక్నాలజీని L&T కంపెనీతో పంచుకుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లక్ష్య-2. 2 సంస్థల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి పరిచిన లక్ష్య-2ను ఉత్పత్తి చేస్తున్నారు. లక్ష్య-2 భూమి లేదా నౌక నుంచి జీరో లెంత్ లాంచర్తో ప్రయోగిస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేసి నేత్ర. ఐడియా ఫోర్జ్ అనే ముంబై కంపెనీ DRDO భాగస్వామ్యంతో తయారు చేసిన తేలికపాటి స్వయం నియంత్రిత మానవరహిత వైమానిక వాహనం ఇది. సాలిడ్ ఆకారంలో ఉండే దీని బరువు 1.5 kgs కంటే తక్కువట. వీటికి ప్రాథమికంగా CRPF అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, నెక్స్ట్ BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లు ఉపయోగిస్తారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు, జగన్నాథ రథయాత్రలోని అశేష జనవాహినిని గమనించేందుకు దీన్ని ఇప్పటికీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ విమానంలో కెమెరా, వీడియోలతో పాటు థర్మల్ కెమెరా కూడా ఉంటుంది. ఇది వైమానిక నిఘాకు, ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకునేందుకు ఉపయోగపడుతుంది.
నెక్స్ట్ వన్ వచ్చేసి రుస్తోం. IISC ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్ రుస్తోం దమానియా కృషికి గుర్తింపుగా DRDO దీనికి రుస్తోం అని నామకరణం అయితే చేస్తుంది. ఇది మధ్యంతర ఎత్తులో అధిక కాలం ఎగిరే మానవరహిత యుద్ధ గగనతల వాహనం. రుస్తోం ఆటోనమస్ టేకాఫ్ ల్యాండింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రుస్తోం 2 అమెరికాకు చెందిన ప్రిడేటర్ డ్రోన్లను పోలి ఉంటుంది. L&T కంపెనీ రుస్తోం 2ను DRDO సహాయంతో మరింత ఆధునీకరించనుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి HAL తేజాస్. ఇది తేలికపాటి యుద్ధ విమానం, అంటే లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అన్నమాట. ఒకే సీటు ఒకే ఇంజన్తో ఉండే తోకలేని ఫైటర్ విమానాన్ని దేశీయ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL దీన్ని డెవలప్ చేస్తుంది. LCA ప్రోగ్రాంలో భాగంగా తయారైన ఈ విమానానికి తేజస్ అని అటల్ బిహారీ వాజ్పేయి నామకరణం చేశారు. 1980 వరకు భారత్ విదేశీ యుద్ధ విమానాల కొనుగోలుకు బిలియన్ల అమెరికన్ డాలర్లను వెచ్చించింది. విదేశీ రక్షణ వ్యవస్థలపై ఆధారపడకుండా దేశీయ తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేసే లక్ష్యంతో LCA ప్రోగ్రాంను 1983 సంవత్సరంలో ప్రారంభించారు. 2001 సంవత్సరంలో మొదటిసారి LCA గాల్లో ఎగిరింది. తేజస్ పితామహుడు గురించి చూద్దాం. మిగ్ విమానాల స్థానంలో నిర్మించ తలపెట్టిన తేలికపాటి యుద్ధ విమానాలు ప్రాజెక్టును 1985లో DRDO సంస్థ అయిన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ చేపట్టింది. దీనికి డాక్టర్ కోట హరినారాయణను ఇన్ఛార్జిగా నియమించారు. ఆయన 25 సంవత్సరాల పాటు 40 ప్రయోగశాలలు, 25 విద్యా సంస్థలు, 300 సంస్థలతో పనిచేసి తేజస్కు రూపమిచ్చారు. అందుకే హరినారాయణను తేజస్ పితామహుడిగా పిలుస్తారు. నెక్స్ట్ ప్రతిష్టాత్మక హిరాన్ TP డ్రోన్లు. ఇక ఆయుధ సంపత్తిని కలిగి ఉండడం అనివార్యంగా మారిన నేపథ్యంలో అత్యాధునిక డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతిష్టాత్మక హిరాన్ TP డ్రోన్లను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకోనున్నది. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ IAI తయారు చేసిన హిరాన్ TP డ్రోన్లు భూమి నుంచి దాదాపుగా 11 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తాయి. నేలపైనున్న అతి చిన్న వస్తువును కూడా గుర్తించి ఫోటో స్కానింగ్ చేస్తుంది. ఆదేశానుసారంగా పేలుళ్లు కూడా జరుపుతుంది. ఈ మానవరహిత వైమానిక వాహనం ఒక్కసారి ఇంధనం నింపుకున్న తర్వాత ఏకధాటిగా 50 గంటల పాటు ప్రయాణించగలదు. IAI రూపొందించిన డ్రోన్లలో హిరాన్ TP సరికొత్త వర్షన్. నిజానికి రక్షణ శాఖ 3 ఏళ్ల కిందటే డ్రోన్ల కొనుగోలు ప్రతిపాదనను భారత ప్రభుత్వం ముందుంచింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం గత సెప్టెంబర్లో ఇజ్రాయెల్ నుంచి డ్రోన్లు కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మొత్తం 10 డ్రోన్లను కొనుగోలు చేసేందుకు గాను ఏకంగా 26,000 కోట్ల రూపాయలు వెచ్చించనుంది. అతి త్వరలోనే ఇజ్రాయెల్ డ్రోన్లు భారత్కు చేరుకుంటాయని రక్షణ శాఖ అయితే చెబుతుంది. కానీ వీటికి సంబంధించిన వివరాలు మాత్రం రక్షణ శాఖ బయటకు చెప్పడానికి నిరాకరించింది. సో ఇవన్నమాట భారత్ అమ్ముల పదిలో ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్స్. వీటి ద్వారా మనం ఇటు శ్రీలంక, అటు పాకిస్తాన్, చైనా లాంటి దేశాలను వారి యొక్క అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి ఇవే చాలా పెద్ద మొత్తంలో మన యొక్క ఆర్మీకి సహాయం చేస్తాయి. సో ఇదే అన్నమాట భారత అమ్ముల పదిలో ఉన్నటువంటి ఆర్మీ డ్రోన్ల గురించి.